హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ రిషి వసు గురించి ఇంటర్వ్యూలోని విశేషాలు అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ రోజు కూడా ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడేసుకుందాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ రిషి వసు అంటే అందరికీ ఎంత ఇష్టం కదా. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలని కూడా చాలామందికి ఉంటుంది. ఇంటర్వ్యూలోని వాళ్ళ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. అయితే యాంకర్ అయితే అడిగారనమాట. సో మీ ఇద్దరు ఒకరైతే ప్రేమ్నగర్ సీరియల్ ద్వారా గుప్పడంత మంచి సీరియల్కి వచ్చారు. వసుధ అయితే కృష్ణవేణి సీరియల్ ద్వారా వచ్చారు కదా. సో మీ ఇద్దరు గుప్పడంత మంచి సీరియల్కి మీ ఇద్దరు కన్నడ యాక్టర్స్ కాబట్టి మీ మధ్య కోఆర్డినేషన్ అనేది ఎలా ఉంటుంది అని అడిగింది. అప్పుడు వాళ్ళైతే చెప్పడం జరిగింది, రిషి సార్ అయితే చెప్పడం జరిగింది, మా మధ్య కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే లేదు, అదొకటి మాకు ప్లస్ పాయింట్. ఇంకా చెప్పాలంటే జగతి మేడం అయితే మాకంటే ముందు 8 years ముందుగానే సీరియల్లోకి వచ్చారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీరియల్ అయితే చేస్తున్నారు. సో మా ఇద్దరికి ఏదైనా అర్థం కాకపోయినా మేమిద్దరం ఒకేసారి ఆవిడను చూస్తామన్నమాట. సో ఆవిడ మాకైతే చెప్తుందన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బాగా. సో మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అయితే బాగానే ఉంటుంది. 6 to 8 months అయితే మాకైతే చాలా ప్రాబ్లం అయింది లాంగ్వేజ్లో, కానీ ఇప్పుడు ప్రాబ్లం అయితే లేదు అంటూ రిషి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట. మీ ఇద్దరు కన్నడ నుంచి వచ్చారు కదా. సో కన్నడలో ఏమైనా చేశారని యాంకర్ అడిగింది. అప్పుడు వసుధర, కన్నడలో నేనైతే 2 సీరియల్స్ అయితే చేశాను, ఇంకా ఒక సినిమా కూడా చేశాను యాజ్ ఎ హీరోయిన్గా అని చెప్పింది అనమాట. సో వసుధర కన్నడ సీరియల్ చేసిన తర్వాత గుప్పడంత మంచి సీరియల్ ఆఫర్ అవడంతో ఇక్కడికైతే వచ్చేసిందంట. సో రిషి సార్ కూడా 2 సీరియల్ అయితే చేశాడట. కానీ కరోనా టైంలో కొంచెం ఒక సినిమా కూడా చేశాడట. 2019లో రిలీజ్ కూడా అయ్యిందంట. తర్వాత మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ అయితే వచ్చిందంట. కాకపోతే కరోనా టైంలో కొంచెం డిస్కషన్లో ఉండి ఇంకా సార్కి అయితే సీరియల్స్ పైన ఇంట్రెస్ట్ అయితే లేదట. సో కన్నడలో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది, సీరియల్ అయితే చేయాలనే ఇంట్రెస్ట్ అయితే లేదు అంటూ రిషి సార్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటి అని అడిగింది. సో ఇక్కడ అయితే షూటింగ్ అనేది చాలా బాగుంటుంది, డబ్బింగ్ అనేది వేరే వాళ్ళు చెప్తారు, ఇక్కడ త్వరగా షూటింగ్ అనేది కంప్లీట్ చేసేస్తారు, చాలా బాగుంటుంది. అక్కడ కొంచెం హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ మైక్ అనేది పెట్టేస్తారు, డైరెక్ట్ వాయిస్ అనేది ఇస్తాము, వాయిస్ ఓవర్ ఎవ్వరు ఇవ్వరు, డైరెక్ట్ మేమే వాయిస్ ఇస్తాము. సో డబ్బింగ్ చెప్పే వాళ్ళు ఎవ్వరు ఉండరు. అక్కడ కొద్దిగా రిస్కీ అనిపిస్తుంది, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అంత ఏం అనిపించదు. ఇక్కడ అయితే డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు, ఇక్కడైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, యాక్ట్ చేయడం ఈజీగా అనిపిస్తుంది అంటూ రిషి సార్ అయితే చెప్పడం జరిగింది. సీరియల్లోని క్యారెక్టర్స్ మీకు ఎలా అనిపించాయంటే యాంకర్ అడిగినప్పుడు, సీరియల్లో నా క్యారెక్టర్ అయితే నాకు చాలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది కాకుండా ఇంకా నా క్యారెక్టర్ని రోల్ మోడల్గా తీసుకోవచ్చు. నా క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా స్టడీతో పాటు మన లైఫ్లో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, వాటిని సక్సెస్ అవ్వడానికి మనకు ఎదురయ్యే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, చేసి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసి మన డ్రీమ్ని అయితే సక్సెస్ అవ్వడానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా నాకు ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్ అండ్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అంటూ వసుధర చెప్పడం జరిగింది. సీరియల్లోని క్యారెక్టర్కి నాకు పెద్దగా తేడా లేదు, ఎందుకంటే నాకు చాలా కోపం అనమాట, షార్ట్ టెంపర్. ఒక్కొక్కసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు చాలా కోపం అయితే చూపిస్తాను, ఆ కోపంలోనే ప్రేమ ఉంటుంది. నా ఒక్కొక్క క్యారెక్టర్ని నేను నా క్యారెక్టర్ అంటూ చాలా ఇష్టంతో చేశాను, అందుకే నాకు పెద్దగా కష్టం అనిపించట్లేదు. అంత ఇష్టపడి చేశారు కాబట్టి ఆ సీరియల్ అనేది అంత సక్సెస్ అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.